లోపల ఇంకోటి జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు పిల్లలు గొడుగులు పవర్ బై అచ్చమ్మ పునుగులు ఏంట్రా ఇది? సో ఇప్పుడు మన ముందుకు రాబోతున్నాడు ఒక గొడుగు. కమాన్ వెల్కమ్. ఎక్కువ ఏం ఎక్కుతావు కొడితే దాని మీద కూర్చో. ఎక్కలేనన్నయ్య. అది కాదు ఇది ప్రోగ్రామ్, ఇది వేరేది. ఎక్కువ నిన్న కొన్ని క్వశ్చన్లు అడుగుతా. అడుగో. నీ పేరేంటి? అలా కాదు, నీ పేరేంటి? ఏం పేరు నీ పేరు? అప్పయ్యాం గిరిగిరి. సరే నేను ఒకటి చెప్తా, చెప్పు. నేను పొద్దున్న లేచి స్కూల్కి వెళ్తాను. వెళ్ళను. ఆడుకుంటాను, తింటాను, స్కూల్కి వెళ్తాను. వెళ్ళను. స్కూల్లో ఎక్కువ ఏం ఆడతావు? అబద్ధాలు ఆడతాను. స్కూల్లో నీకు ఏమంటే ఇష్టం? లాస్ట్ బెల్ అంటే ఇష్టం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అరే టైం పడుతుంది బాయ్, ఈ ప్రోగ్రామ్ అయిపోవాలి కదా. ఓకే కళ్ళు మూసుకోను. ఎందుకు? నువ్వు లేస్తావు మళ్ళా. వెళ్ళిపోతా అయితే. సరే వెళ్ళే ముందు ముద్దు పెట్టు. వద్దు, పెట్టను. నేను పోతా. హలో సో ఈ రోజు మనకు ఫస్ట్ కాల్ ఎవరో చూసుకుందాము. హలో ఇప్పుడు నేను సికింద్రాబాద్ లో ఉన్నా సార్. ఆటో కావాలి. షో నుంచి కాల్ చేస్తున్నాం, మీకేం కావాలి? మేడం ఆటో ఎక్కినా, ఆటోలో పాట కావాలి. అరే ఫోన్ పెట్టారా నువ్వు? ఫోన్ పెట్టు. పెట్టినా మేడం. ఫోన్ కట్ చేయి. మీకు కనిపించిందా మేడం? ఒక్క నిమిషం మేడం. ఏం చేస్తున్నావు? కట్ చేసిన మేడం. సో ఈ ప్రోగ్రామ్ ఇంతటితో సమాప్తం. రేపు కలుద్దాం. సో వెల్కమ్ టు అవర్ తాప్తోల్. సో ఫ్రెండ్స్ మనకు ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు ఎవరికైనా ఫోన్ ఇద్దాం అనుకోండి. సో ఇలాంటి ఫోన్ ఇవ్వచ్చు అనమాట. ఈ ఫోన్ ని మనం 2 చేసుకోవచ్చు, 4 చేసుకోవచ్చు, 5 చేసుకోవచ్చు. తర్వాత ఇలా మనం ఎగరేసుకోవచ్చు కూడా పతంగులలాగా. సో ఇంకోటి ఫోన్ కొంటే మగ్గు ఫ్రీ అండి మీకు. ఈ మగ్గుతో పాటు మేము మంచం మీద ఫ్రీ వస్తుంది. ఈ మగ్గులో మీకు ఒక ఫీచర్ చెప్తాం. ఇదేంటంటే మీరు పొద్దున డబ్బా పట్టుకొని పోయినప్పుడు నాగవాములు తిరుగుతాయి. పొద్దున నాగవాములు తిరుగుతుంటే మనకు ఒక డౌట్ వస్తుంది. అంటే మనం చచ్చిపోయినాం అనుకో, మనం ఎట్లా చచ్చిపోయిన తెలియదా? ఇక్కడ సీసీ కెమెరా ఉంది మనకి. తర్వాత మనకు ఈ మగ్గులో మనకు బోర్ కొట్టకుండా మనకు పాటలు కూడా వస్తాయి. ఇక్కడ చూడండి, ప్యార్ మే పడిపోయామై. సో మనకి ఇలాంటి ఫీచర్, దీన్ని గట్టిగా ఉంటుంది. ఇది అసలు ఇరగదు చూడండి. సో దాంతో పాటు టీవీ ఇట్లా ఫ్రీగా వస్తున్నాం. ఇది కేవలం 99 రూపాయలు మాత్రమే. ఫ్రిడ్జ్ అది మీకు డౌట్ రావచ్చు, ఇది ఫ్రిడ్జ్ అని చెప్పి. టీవీ కింద ఉంటది, ఇక్కడ స్క్రీన్ వచ్చింది. ఇది టీవీ. ఏంట్రా ఇది? సో తర్వాత మనం ఇప్పుడు మన ఫేవరెట్ హీరో వస్తారు, చిరంజీవి గారు వచ్చినప్పుడు మనం డైరెక్ట్ గా ఇలా సెకండ్ ఇవ్వచ్చు. చిరంజీవి గారికి టీవీ ఇలా సెకండ్ ఇవ్వచ్చు. సో ఈ ఫీచర్ మనకి దీంట్లో ఉంది. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఈ రోజుకి ఇదే సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా మీరు షోలు ఎలా ఉంటాయని చూశారు. ఇప్పుడు ఆ షోలో చేసే యాంకర్లు అసలు వాళ్ళు యాంకర్లు ఎలా అయ్యారు అనేది మేము ఇప్పుడు చూపిపోతున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళని కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. మీరు ఫీల్ అయినా మాకు పెద్ద పరకపడదు. ఓకే, ఫస్ట్ విష్ణుప్రియ గారు అసలు ఆడిషన్స్ కి ఎలా వచ్చారు, దాని తర్వాత ఎలా సెలెక్ట్ అయ్యారు, దాని తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నారు అది చూద్దాం. ఒకసారి సాంగ్ ఏనమ్మా. ఏం పేరు?
విష్ణు ప్రియా విష్ణు ప్రియా నీకు వచ్చింది చేయమ్మా. సూపర్. అది కాకుండా ఇంకోటి ఏదైనా చేయమ్మా. అది కాదమ్మా, ఇప్పుడు ఇలా చేస్తా, అది కాకుండా వేరేది ఏదైనా చెయ్యి. అమ్మో ఇటేంది ఏసీ ఉంది. సూపర్ సూపర్ యాక్టింగ్ అమ్మా, చాలా బాగా చేసావు. ఇదే కావాలి మనకి. ఇయ్యొద్దు, దగ్గరకు రావద్దు. అమ్మా అమ్మాయి బాగానే చేసింది. పేమెంట్ అంత ఉంది, ఒక 30K వరకు ఇస్తే సరిపోద్దేమో. అమ్మా విష్ణు ఒక 4,000 ఇవ్వండి సార్, 4,000 ఇవ్వండి సార్. సెలెక్ట్ అయింది. ఫస్ట్ షూటింగ్ వస్తుంది విష్ణుప్రియ. సరే లింకులు చెప్దాం దా మన ఇద్దరికి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పోవే. తలంకు మా ఆగు షూట్ బాబు. సర్లే తిను. హాయ్ హాయ్ హలో చెప్పు. ఓకే హాయ్ హౌలో అవులో కాదేది. వెల్కమ్ టు పోవే పోరా. నేను పోవే అంటానమ్మా. మా ఇదిగో చూడమ్మా, ఇంత నటించక చూద్దాం. ఇప్పుడు ఒక యాంకర్ విష్ణుప్రియ గారు అయిపోయారు. చంటన్ అప్పట్లో యాంకరింగ్ ఎలా చేసేవాడు? కొద్దిగానే చేసావంటారా రే? ఎంత ఇస్తున్నారు? షూట్ టైం అయింది, ఇంకా రాలేదు. అన్నా ఈరోజు 3 ఎపిసోడ్లు చేస్తున్నావు అన్నా. చేసుకో. మనం 3 ఎపిసోడ్లు చేస్తున్నాం. 3 ఎపిసోడ్లు. 3 ఎపిసోడ్లు మీరు చేసుకుంటారు. నేను చేస్తానన్నా. నువ్వు నాటి నరేష్ కాదు, నా పక్కన చేయడానికి వచ్చావు. అవునన్నా. ఏది చెయ్యి ఒకసారి. నా షో నా ఇష్టం. నాది కాదు, నీది ఏదన్నా చెయ్యి ఒకసారి. నీ షో నీ ఇష్టం. ఒక 10 నిమిషాలు ఆగితే నేను వస్తాను, లింక్ చెప్తా కానీ. పో అన్న గంట అవుతుంది. గంట అవుతుందా? హారతి కూడా అవుతుంది కదా సేపు. అన్న యాక్షన్. హాయ్ హలో వెల్కమ్ టు నా షో నా ఇష్టం. పవర్డ్ బై యా. అన్న ఒక సాంగ్ పాడన్నా. ఎన్నవాడి చేడుకున్నే ఎన్నోడే కన్నోడే రే. సూపర్ అన్న. అన్న స్టూడెంట్స్ కోసం ఒక కవిత చెప్పండి అన్న. ఎన్నవాడి చేసుకుండి ఎన్నాడే వన్నాడే కన్నాడే ఎన్నాడాడే. అన్న ఒకసారి బ్రాండింగ్ చదవండి అన్న. బ్రాండింగ్. ఎన్నవాడి కన్నవాడి ప్రజెంట్ జబర్దస్త్ అప్పుడు అన్న ఎలా ఉంటాడు? నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్, స్కిట్ కోసం నన్ను పిలువు అన్న. మన 4వ స్కిట్. అబ్బో కాదు, 3వది ఎక్కారన్న. 3వది అవ్వాలి, జడ్జిమెంట్ అవ్వాలి, జడ్జిలు చాలా మాట్లాడాలి. 4వది ఎక్కడానికి ఇంకా చాలా టైం ఉంది. గెటప్లు ఏమన్నా? గెటప్లు నేనేంటన్నా గెటప్? నువ్వు సుధాకర్ కదూ? అన్న ప్రాక్టీస్ కొంచెం చెప్పు ప్రాక్టీస్ అవుదాం. చెప్పు. మీరు చేస్తారు కదన్న. చెప్పురా, ప్రాక్టీస్ అవుదాం. లైన్ చెప్పు, పంచులేంటి? రే ఆపే. కాదురా, ఇట్లా పడుకొని తింటానా నేను? ఎవరు చెప్పాడు నీకు పడుకొని తింటా నేను? ఇంతకు ముందు అయితే ఓకే, ఏదో నాశో ఇష్టం పని చేశారు ఓకే, కానీ ఇట్లా పడుకొని తింటానా స్కిట్లు? కాదు, ఇక్కడ ఉన్నాడు కదా, చెప్పండి ఎప్పుడైనా పడుకొని తిన్నానేమో. చంటి ఈవెంట్ చేయడానికి వచ్చావా లేకపోతే ఇట్లా గొడవ చేయడానికి వచ్చావా? ఇది టెలికాస్ట్ అయిన తర్వాత ఇది ఎంత నేను అన్ని పడుకునిన్నట్టే ఉంటాయి. బేసిక్ గా ఇప్పుడు చేయమన్నారు కాబట్టి చేస్తున్నా, లేకపోతే మాకు పెద్ద అవసరం లేదు. ఎవరు చేయమన్నాడు?
నీకు ఏదన్నా ఇస్తే నువ్వు మమ్మల్ని చేయమన్నా ఏదో ఒకటి అంటావు కదన్నా. సరిపోద్దిగా ఇది ప్రోమోకి, సరిపోద్దిగా ఇది ప్రోమోకి. ఇది కరెక్ట్ కాదన్న, మరి దారుణం. చిన్న చేసాం, పోర్టివ్గా తీసుకోవాలి ఏంది, పోర్టివ్గా తీసుకోవాలి ఏంది.